నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారమవుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే చాలా మందికి ఇష్టంగా అనిపించే కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమమే కథలకి సంబంధించి మన 'విక్రమార్కుడి' కథలు, 'బెహతాళ' కథలు చాలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా మందికి పరిచయం ఉండొచ్చు. కాకపోతే ఈ తరం పిల్లలకి అంతగా తెలియకపోవచ్చు. కథ ఏ విధంగా ఉంటుంది? అసలు ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది? ఈ విషయాలన్నీ మొదటి నుంచి మొదలుపెట్టి కథల రూపంలో చెప్తూ ఉన్నాం. ఎక్కడ మీరు వీడియో మిస్ అయినా కూడా దాని నెక్స్ట్ పార్ట్ అనేది సరిగా అర్థం కాదు. కాబట్టి ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. దాని కంటిన్యూషన్‌గానే ఇంకొక కథ అనేది చెప్పడం జరుగుతుంది. దీన్ని గమనించాలి. ఇక కథలు ఎవరు చెప్తున్నారు అంటే మీరు వీడియోస్ వాచ్ చేస్తే అందరికీ సుపరిచితులే గౌరీశంకర్ గారు. గతంలో చాలా కార్యక్రమాలు మన సాహిత్యం మీద చేశాము. పండగల మీద చేసాం కార్యక్రమాలు. ఇప్పుడు కథలకు సంబంధించి ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ మిస్ కాకండి. వీడియో ఎక్కడ మిస్ అయినా మీరు ఖచ్చితంగా కథని మిస్ అవుతారు. ఆ ఫ్లో మిస్ అవుతుంది. మీకు అర్థం కాదు. నమస్కారం గౌరీశంకర్. నమస్కారం అండి. ఈరోజు ఏ కథ చెప్పబోతున్నారు? ఎలాంటి కథ? ఎలాంటి అర్థాన్నిచ్చే కథ చెప్పండి? తప్పకుండా. మనం గతంలో మొదలుపెట్టాం. ఇది భట్టి విక్రమార్క కథలుగా, అవును. హ్మ్. తర్వాత బొమ్మలు చెప్పిన బొమ్మలు కథలుగా, చెప్పిన కథలు. హ్మ్. తర్వాత భేతాళ కథలుగా, ఇలా హ్మ్. రకరకాల పేర్లతో మన భారతీయ సాహిత్యంలో అనేక రకాల భాషల్లో ఇవి ప్రాచుర్యంలో ఉన్నాయి. హ్మ్. హ్మ్. ప్రజలకి చాలా ప్రసిద్ధమైనటువంటివి, చాలా పురాతనమైనటువంటివి. హ్మ్. అయితే తెలుగుకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి అనేక కావ్యాలు, గ్రంథాలు, వచనాలు చాలా వచ్చాయి. అయితే దీని కథ ఎలా మొదలవుతుందనేది మనం చెప్పుకున్నాం. హ్మ్. భోజ మహారాజు అవును. ఆయనకు ఒక రోజు ఒక అద్భుతమైనటువంటి సింహాసనం లభిస్తుంది. అవును. ఆ సింహాసనాన్ని ఆయన తీసుకువచ్చి తన రాజ్యంలో, తన దర్బారులో పెట్టుకొని హ్మ్. ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తాడు. హ్మ్. అధిష్ఠించడానికి వెళ్ళినప్పుడు ఆ సింహాసనానికి 32 మెట్లుంటాయి. మెట్లుంటాయి. హ్మ్. హ్మ్. ప్రతి మెట్టుకు ఒక బొమ్ముంటుంది. అవును. అంటే ఈ పక్క ఒక 16, 16, 32 రైట్. హ్మ్. బొమ్మలుంటాయి. హ్మ్. ఆ సింహాసనం అంత సామాన్యమైనటువంటిది కాదు. హ్మ్. కాబట్టి భోజరాజుకు ఆ సంగతి తెలియక ఆ సింహాసనాన్ని అధిరోహించి దానిపైన కూర్చుని రాజ్యాన్ని పరిపాలించాలి అనే ఒక కోరికతో హ్మ్. దాన్ని అధిష్ఠించడానికి, ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తాడు. హ్మ్. హ్మ్. అలా ప్రయత్నించే భాగంలో మొదటి మెట్టు ఎక్కగానే హ్మ్. ఆ మొదటి మెట్టు పైన ఉన్నటువంటి మామూలుగా మనం బొమ్మ అంటాం గానీ హ్మ్. దాన్ని మామూలు గ్రాంథిక భాషలో చెప్పాలంటే సాలభంజిక. హ్మ్. సాలభంజిక అంటే బొమ్మ అని అర్థం. హ్మ్. హ్మ్. ప్రతిమ. హ్మ్. ఆ సాలభంజిక మొదటి మెట్టు పైన ఉన్నటువంటి సాలభంజిక అడ్డుపడి మహారాజా ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని అధిష్ఠించగలుగుతారు. అధిష్ఠించాలి. హ్మ్. కాబట్టి మీకు అసలు ఆ అర్హత ఉందో లేదో తెలుసుకోండి. హ్మ్. నేను ఒక కథ చెబుతాను. హ్మ్. దాన్ని బట్టి మీరు అధిష్ఠించండి అని అది కథ చెప్పటం జరుగుతుంది. హ్మ్. ఆ కథలో మనకు తెలిసిందేమిటంటే ఈ సింహాసనం హ్మ్. విక్రమార్క మహారాజుకు సంబంధించింది. హ్మ్. ఇది భోజరాజు కాలంలో జరుగుతున్న కథగా చెప్తారు. కానీ హ్మ్. భోజరాజు కంటే పూర్వం కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి ఒక మహా చక్రవర్తి హ్మ్. విక్రమార్కుడు. హ్మ్. ఆ విక్రమార్క చక్రవర్తికి ఇంద్రుడు బహుమానంగా ఇచ్చినటువంటి సింహాసనం. ఇది చాలా హ్మ్. మహత్యం కలిగినటువంటి సింహాసనం. హ్మ్. కాబట్టి ఆ కథనంతా కూడా మనం చెప్పుకొచ్చాం. అవును. సింహాసనం ఇంద్రుడు విక్రమార్కుడికి స్వర్గానికి పిలిపించి, విక్రమార్కుడి యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని, స్వర్గానికి పిలిపించి, ఆ హ్మ్. సింహాసనాన్ని బహుమతిగా ఇవ్వటమే కాకుండా, హ్మ్. 1000 సంవత్సరాల వరకు నువ్వు ఈ సింహాసనంపై అధిరోహించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తావు అని పరిపాలించమని చెప్తారు. చెప్తాడు. హ్మ్. హ్మ్. దాంతో అతను తిరిగి హ్మ్. మళ్ళీ తన రాజ్యానికి భూమండలంపైకి వస్తాడు. హ్మ్. అంతవరకు మనం కిందటిసారి చెప్పుకున్న చెప్పారు. కథల్లో హ్మ్. చెప్పాం. హ్మ్. ఆ తర్వాత సింహ విక్రమార్కుడు వచ్చి ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో హ్మ్. విక్రమార్కుడు ఒకరోజు ఆలోచిస్తాడు. విక్రమార్కుడి తమ్ముడు, హ్మ్. స్వయంగా తమ్ముడు, తన దగ్గర మంత్రిగా ఉన్నటువంటి వాడు భట్టి. హ్మ్. భట్టి చాలా తెలివైనవాడు. హ్మ్. కాబట్టి విక్రమార్కుడు రాజు, భట్టి మంత్రి. ఒక హ్మ్. రకంగా అన్నాదమ్ములు. హ్మ్. ఇతను
ఇంద్రుడి నుంచి 1000 సంవత్సరాల ఆయుర్దాయం పొందినటువంటి వాడు. మరి భట్టి అంటే విపరీతమైనటువంటి ప్రేమ, సోదర ప్రేమ. మనకి ఈ కథల్లో అంతా తెలిసేదేమిటంటే మానవీయ విలువలు, మానవ సంబంధాలు, అసలవే కదా తెలియాలి. ధైర్యము, హ్మ్. తర్వాత సమయస్ఫూర్తి, హ్మ్. లోకజ్ఞత, హ్మ్. లౌకికం, హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా దానగుణం. ఇవి హ్మ్. అన్నీ మంచి లక్షణాలు, మంచి నీతులు చెప్పేటువంటివి వీటి వెనక హ్మ్. దాగి ఉంటాయి. హ్మ్. ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే తనకు 1000 సంవత్సరాల ఆయుష్షు ఉంది. హ్మ్. కానీ తన తమ్ముడు మరి నేను 1000 సంవత్సరాలు బ్రతికితే మరి తమ్ముడు 1000 సంవత్సరాలు బ్రతుకుతాడనేది లేదు కదా! హ్మ్. మరి నేను వాడు లేకుండా నేనెలా 1000 సంవత్సరాలు బ్రతుకుతాను అని అతను హ్మ్. బాధపడుతూ ఉంటాడు. రైట్. ఈ ఆ! బాధను గమనించి బట్టి ఒకరోజు విక్రమార్కుడిని అడుగుతాడు. రాజా, ఎందుకు మీరు చింతిస్తున్నట్టుగా హ్మ్. ఉన్నారు అంటే, హ్మ్. అప్పుడు విక్రమార్కుడు అంటాడు, నేను ఇంద్రుడి దగ్గర ఆయన నాకు 1000 సంవత్సరాల పరిపాలన చేసే ఆయుష్షునిచ్చాడు. హ్మ్. మరి నువ్వు 1000 సంవత్సరాలు ఉండలేవు గదా! హ్మ్. నిన్ను విడిచి నేను ఉండలేను కదా! కాబట్టి ఏమిటి దీనికి సమస్యకి పరిష్కారం అని ఆయన తనలో తాను నలిగిపోతూ ఉంటాడు. హ్మ్. బట్టి అంటాడు, అదేముందిలే, నేను వెళ్ళి కాళికాదేవి తపస్సు చేసి ఈ కథలన్నీ ఎలా ఉంటాయంటే ఒక ఫ్యాంటసీ లాంటివి. హ్మ్. మనకు ఆహ్, ఆహ్, కామిక్స్‌లో వీటిలో 'స్పైడర్ మ్యాను', 'టార్జను' అవునవును. ఇలాంటివన్నీ అవును. ఉంటాయి. అలాంటివి బేతాళ కథలు అలాగే హ్మ్. అనిపిస్తాయి. హ్మ్. అదొక సాహసం, అదొక అద్భుతం. హ్మ్. ఆ రకంగా ఇతను కాళికాదేవి దగ్గర వెళ్ళి నేను అడవిలో ఆ ఆలయం దగ్గరికెళ్ళి తపస్సు చేసుకొని, హ్మ్. అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని నేను కూడా ఆయుస్సును హ్మ్. పొందుతాను అని చెప్పటం జరుగుతుంది. మరి బట్టి కూడా ఒక క పురాతనమైనటువంటి ఇదంతా ఉజ్జయిని నగరం నేపథ్యంగా ఈ కథ హ్మ్. నడుస్తూ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ ఉజ్జయిని నగరానికి దూరంలో ఒక అరణ్యంలో హ్మ్. ఒక పాడుబడిన పురాతనమైనటువంటి కాళికాదేవి ఆలయం ఉంటుంది. హ్మ్. ఆ ఆలయం దగ్గరలోకి వెళ్ళి అక్కడ భట్టి చాలా ఘోరమైనటువంటి తపస్సు 6 నెలల పాటు తపస్సు చేస్తాడు. హ్మ్. అతని తపస్సుకు సంతోషించినటువంటి ఆ కాళికాదేవి ప్రత్యక్షమై హ్మ్. ఏం కావాలి అని కోరుకోమని అడుగుతుంది. హ్మ్. దానికి బట్టి నాకు ఇలా మా అన్నగారికి 1000 ఏళ్ల ఆయుష్షు ఆయుష్షు ఉంది. ఉంది. హ్మ్. నేను కూడా ఆయనతో కలిసి జీవించాలి. హ్మ్. కాబట్టి నాకు కూడా ఆ రకంగా 1000 ఏళ్ల ఆయుస్సును ప్రసాదించు అనంటే, హ్మ్. అప్పుడు ఆ అమ్మవారు అంటుంది, విక్రమార్కుడి దైవాంశ సంభూతుడని అతని జాతకం అంతా వేరుగా ఉంది గాబట్టి అతను హ్మ్. స్వర్గానికి హ్మ్. వెళ్ళటం, ఇంద్రుడిని కలవటం జరిగింది. హ్మ్. కానీ భట్టి విషయం అలా కాదు. ఇతను హ్మ్. మామూలు మానవ మాత్రుడుగానే మనకు ఆ పాత్ర కనబడుతుంది. హుహు. కాబట్టి కాళికాదేవి అంటుంది, అది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. హ్మ్. నువ్వు అలా చెయ్యాలి అంటే గనక, హ్మ్. నాకు ఒక సద్గుణ సంపన్నుడైనటువంటి ఒక ఉత్తమ రాజుని, చక్రవర్తిని, బలపరాక్రమం కలిగినటువంటి ఒక శౌర్యవంతుడిని తీసుకొచ్చి నాకు ఇస్తే తప్ప అయ్యో! నీ యొక్క హ్మ్. కోరిక నెరవేరదు అని హ్మ్. చెబుతుంది. హ్మ్. దానికతను చాలా చింతించి మళ్ళీ వెనక్కొచ్చేస్తాడు. అతను బాధపడుతూ ఉంటాడు. హ్మ్. అప్పుడు అన్నగారు తమ్ముడి బాధను చూస్తాడు. ఇంతకుముందు తమ్ముడు అన్నగారి బాధను చూసి ఈ రకంగా వెళ్ళాడు. ఇప్పుడు అన్నగారు తమ్ముడి బాధను చూసి దేనికి నువ్వు ఈ విధంగా చింతిస్తున్నావంటే ఇతను జరిగినదంతా కూడా చెప్తాడు. హ్మ్. నేను ఈ రకంగా అమ్మవారిని అడిగితే ఒక ఉత్తమ ఆహ్, గుణసంపన్నుడైనటువంటి రాజును నాకు బలి ఇస్తే నేను హ్మ్. నీ కోరిక నెరవేరుతుందన్నారు. అంటే అప్పుడు విక్రమార్కుడు అంటాడు, హ్మ్. నేనున్నాను కదా! ఎవరో ఎందుకు, నేనొస్తాను. నన్ను బలి ఇవ్వు అంటాడు. హ్మ్. అదేమిటి నిన్ను నేను బలి ఇవ్వటం ఏమిటి? అని ఇతనికేమిటి, ఇంద్రుడు 1000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు. హ్మ్. కాబట్టి కాళికాదేవి అడిగింది అన్ని లక్షణాలు కలిగినటువంటి భూమండలం పైన ఉన్న రాజు కావాలి అంది. హ్మ్. ఆ రాజు ఇతనొక్కడే. హ్మ్. కాబట్టి ఇతన్ని నేను బలి ఇస్తే హ్మ్. ఇతను మళ్ళీ తిరిగి సజీవుడవుతాడు హ్మ్. అనే ఒక నమ్మకంతో హ్మ్. విక్రమార్కుడిని తీసుకొని అన్నదమ్ములిద్దరూ వెళ్ళి హ్మ్. ఆ కాళికాదేవి ఆలయంలోకెళ్ళి ఆ విక్రమార్కుడిని హ్మ్. తలను నరికి ఆ అమ్మవారికి బలిస్తాడు. హ్మ్. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి మరి వీళ్ళ యొక్క నిజాయితీని తెలుసుకొని హ్మ్. అప్పుడు ఆయనకి 2000 సంవత్సరాల ఆయుష్షునిస్తుంది. ఎవరు? బట్టికి. భట్టికి. హ్మ్.
ఇతన్ని మళ్ళీ తిరిగి సజీవుడిని చేస్తుంది. ఎందుకంటే ఇంద్రుడి యొక్క వరం ఉంది వరం ఉంది కాబట్టి కాబట్టి. చావే లేదు. అంటే ఇక్కడ మనకి ఏమిటి ఇవన్నీ మనకు విచిత్రంగా అనిపించిన మాట, ప్రేమ, ప్రేమ సోదర తెలుస్తుంది. ప్రేమ, అవును. తర్వాత మాట, ఆ ఉమ్, మాట మీద ఉమ్. అంటే ఒక మనిషి కోసం చావడానికి సిద్ధపడటం సిద్ధపడడం అనేది గొప్ప విషయం. గొప్ప విషయం. అవును. అది ఇక్కడ త్యాగ స స గుణం అనేది ఇక్కడ మనకు కనబడుతోంది. రైట్. ఓవరాల్‌గా కథను చదివినప్పుడు కొంచెం మనకు గమ్మత్తుగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న సారాంశం ఏమిటంటే, ప్రాణానికి సైతం తెగించాడు తమ్ముడి కోసం అని ఇలా పరస్పరముల అన్నదమ్ముల యొక్క ఆ ప్రేమను, సోదర భావాన్ని తెలియచేస్తుంది. ఈ రకంగా 200 సంవత్సరాల ఆయుష్షును పొంది తిరిగి వీళ్ళొచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సమస్య మొదలవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందామా అది? అలాగే. గౌరీశంకర్ గారు అదండి. ఇప్పుడు గౌరీశంకర్ గారు ఏదైతే చెప్పారో అది వాస్తవం. నేటి సమాజంలో అసలు ఇంతటి దానగుణం కానివ్వండి, ఇంతటి సోదర ప్రేమ కానివ్వండి, అసలు ఉన్నవారు ఎక్కడైనా కనిపిస్తారా మనకి? ఒక తమ్ముడు కోసం ప్రాణాల్ని సైతం అర్పించటం అనేది ఎంత గొప్ప విషయం. కథలు చదివేటప్పుడు అందులో ఉన్న నీతిని గ్రహించి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ని పిల్లలకి చూపించి దాని యొక్క అంతరార్థాన్ని, సారాంశాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. మరో వీడియోతో దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని కూడా తప్పకుండా వాచ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.